ఆ సందర్భంలో అయిపోయిన తర్వాత మీరు చెప్తున్న మాటలకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే కోర్టుకు కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్లో కావచ్చు, వాళ్ళు అడిగేది మీకు కూడా ఎరకనే. మీరు ఎన్నో కేసుల సందర్భంలో పొయ్యి ఉంటారేమో, నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు అడిగేది సాక్షులు, సాక్ష్యం. మరి ఏముంది మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఈ ప్రూఫ్స్ ఆయనే చెప్పారు, రంగరాజన్ గారే చెప్పారమ్మా. ఆయన శిష్యుల పరంపరతో మాట్లాడారట. ఆయన వీడియో పెట్టారు, రంగరాజన్ గారితో నేను ఒక 1 hour మాట్లాడాను. గురువు గారు మీకు ఇంత అన్యాయం జరిగిందంటే మొదటి పార్ట్ చెప్పలేదు ఆయన. నేను ఈ చండాల పని చేస్తున్నాను, గుడి ఆవరణలో ఈ పని చేస్తున్నానని చెప్పలేదు ఆయన. రెండో పార్ట్ చెప్పారు అంతే. ఆయన నన్ను బెదిరించారు, నేను డబ్బులు ఇమ్మన్నారు, నేను ఇవ్వనన్నాను, వాళ్ళు కొట్టేశారు. అసలు మేము డబ్బులు అడగలేదు. ఇవంతా ఆయన చెప్పేసరికి ఎవరికైనా కోపం వస్తుంది. గురువుగారు మీకు ఇంత అన్యాయం జరుగుతుంది, మేము వెంటనే స్పందిస్తాం, వీడియో పెడతాం అన్నారట ఆయన ఏమో, కేడిఆర్ అని. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు ఇస్తాం, కావాలితే ప్లే చేయండి మీరు. లేకపోతే ఆయన అన్న మాటలు ఏమిటంటే, ఇంత అన్యాయం జరిగితే మేము స్పందిస్తాం, వీడియో పెడతాం అని గురువుగారితో నేను అన్నాను. వద్దు నాయన అట్లాంటి స్పందించొద్దు, నా వీడియో వాళ్ళ దగ్గర ఉంది, అది కానీ బయటకు వస్తే నేను తలెత్తుకు తిరగలేని అసహ్యం అయిపోతుంది, ఆ వీడియో బయటికి రాకుండా చూడండి, ఆ వీడియోలు బయటికి రావడం నాకు ఇష్టం లేదు, నేను తట్టుకోలేను అని ప్రాధేయపడ్డారు నన్ను అని ఆయన అంటున్నాడు. ఏ వీడియోలు? ఆ వీడియోలు అసలు 7వ తేదీ జరిగింది దాడి అంటున్నారు. 7వ తేదీ జరిగితే అసలు నిజంగా ఆయన ఏ మద్యం సేవించి ఉండకపోతే అమ్మ అక్కడ చిలుకూరు ఆలయ ప్రాంగణంలో భక్తులు తిరుగుతూ ఉంటారు, కొట్టేసి వెళ్ళిపోయారు అంటున్నారు కదా. ఒక్క ఫోన్ కాల్ పార్కింగ్ వారికి చేస్తే మేము పార్కింగ్ దాటగలమా తల్లి? మేము అలా ఫోన్ కాల్ చేస్తే ఈయన దగ్గరుండే మహిళలు ఆయన తాగేసి ఉన్న స్థితి బయటికి తెలిసిపోతుంది. కాబట్టి అమ్మ సత్యం ఎంత దాగదామన్నా నిప్పు లాంటిది బయటకు వస్తానే ఉంటుంది. అది ఆ శిష్యులు ఎవరో మాట్లాడారన్నారు కదా, ఆయన మీతో కమ్యూనికేట్ అయ్యారా? లేదమ్మా, ఆయన వీడియో పెట్టారు. ఆయన వీడియో పెట్టిన దాంట్లో చూసాను. ఏది ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి నేను ప్రాధేయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇదే, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. వీడియోలు వస్తే అంటే మీరు ఆయనను కొట్టే వీడియోలు అవి ఆయన మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వీడియోలు బయటకు వస్తే దరిద్రంగా అవమానంగా మాకుంటుందమ్మా, ఆయనకి ఎంత అసహ్యంగా ఉంటుంది. మీకు అర్థమైందో తల్లి? ఇప్పుడు ఆయన కేసు పెట్టినప్పుడు అలాంటి వీడియోలు అనేది ఇది ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే, ఆ దాడి జరిగిన రోజు నైటే మాట్లాడానని చెప్తున్నాడు ఈయన. ఏ దాడి అంటున్నారో ఆ రోజు నైట్ ఆయనతో మాట్లాడాను నేను, మీరు నాకు ఏమన్నా చెయ్యాలనుకుంటే ఆ వీడియోలు బయటికి రాకుండా చూసుకోండి అని నా గురువు గారు మాకు ఆదేశం ఇచ్చిన వాళ్ళని మేము వెంటనే స్పందించలేకపోయాం అంటున్నారు ఆయన. నిజంగా కొట్టే వీడియోలు అనుకోండి అమ్మ, అవి మాకు అసహ్యంగా ఉంటుంది, ఆయనకి అసహ్యంగా ఉంటుంది. అది అంటే అవి దాడికి సంబంధించిన వీడియోలు అసలే కాదమ్మా, కాదు. అంటే మేము స్టార్టింగే ఎంటర్ అయితే ఫోన్తో ఎంటర్ అయ్యాం కదా, ఒక 5 నుంచి 7 సెకండ్లు రికార్డ్ అయ్యి ఉండొచ్చు ఆ వీడియోలు అవి. దాని ఉద్దేశంతో మరి మేము వెనక్కి అలా ఆయన కూడా కాళ్ళు పట్టుకు బ్రతిమలాడారు. ఆయన ఇద్దరు మహిళల్లో ఒక ఆవిడకి పెళ్లి కాలేదు, అది బయటికి తెలిస్తే పరువు పోతుంది, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది, ఈ మాటలని చెప్పి బ్రతిమలాడారు ఆయన. ముందు జుట్టు పట్టుకునే ప్రయత్నం చేశారు, తర్వాత కాళ్ళు పట్టుకునే ప్రయత్నం రెండూ చేశారు ఆయన, రంగరాజన్ గారు. ఆ సమయంలో అక్కడ కూడా ఆయన పిలిస్తే కనీసం మేము బయటికి గడప దాటి వెళ్ళిన వెంటనే ఆయన భక్తులను కానివ్వండి, వాలంటీర్స్ని కానివ్వండి, పార్కింగ్ స్టాఫ్ని కానీ పిలిస్తే మేము అది దాటి వెళ్ళలేము, ఇది సత్యం. కానీ ఆయన మద్యం మత్తులో ఉన్నారు, ఆ గదంతా కాండమ్స్, తర్వాత చంద్రవందర అయిపోయి మద్యం, ఈ వాసన, ఇద్దరు మహిళలు అర్ధన ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరిని పిలిచినా ముందు ఆయన భాగవతం బయటపడుతుంది. సో కాబట్టి ఆయన ఎవరిని పిలవలేదు. దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, నాకు వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి రామరాజ్యం .net వెబ్సైట్ చెప్పారు, ఆ రోజంతా వెబ్సైట్ చూస్తూ ఉండిపోయిందని చెప్తున్నారు ఆయన.